హాయ్ అండి, వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్స్. ఈరోజు పూరీ కూర ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. నేను ఒక బంగాళదుంపని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు చీలికలుగా తీసుకున్నాను, పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక బాండీ పెట్టుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ బాగా కొంచెం ఆవాలు వేసుకొని వేపుకోండి. అలా వేపుకున్న తర్వాత కొంచెం మగ్గిపోతే వెంటనే కొంచెం పసుపు సాల్ట్ వేసుకోండి. తర్వాత ఈ బంగాళదుంప ముక్కల్ని వేసుకోండి. దాని తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోండి. అవన్నీ మగ్గిపోతాయి, మూత పెట్టుకోండి. ఈలోపు ఒక గిన్నెలోకి 2-3 స్పూన్లు శనగపిండి తీసుకొని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. అదిగోండి, అది మగ్గిపోయింది. కొంచెం ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇదిగోండి, శనగపిండి వాటర్ పక్కన తీసుకోమన్నాను కదా, అదంతా ఈ కూర మిశ్రమంలో కలిపేయండి. అదిగోండి, అది కొంచెం 2 మినిట్స్ మగ్గుతుందండి. అంతేనండి, పూరీ కూర.